మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది వరుస స్కామ్లు కానివ్వండి, అరెస్టు కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే A34గా వెంకటేష్ నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు చూసుకుంటే వెంకటేష్ నాయుడుకి సంబంధించిన ఒక వీడియో అండ్ అలాగే డబ్బులు లెక్క పెడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం. లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద ప్రకంపనలు సృష్టించిందో మనందరికి తెలిసిందే ఏపీలో. అలాంటిది వరుసగా అరెస్ట్ అయితే అవుతున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక A34గా ఆల్రెడీ వెంకటేష్ నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు. అలాంటిది వెంకటేష్ నాయుడుకి సంబంధించిన ఒక వీడియో, అంటే డబ్బులు లెక్క పెడుతున్న వీడియో కానివ్వండి, అండ్ అలాగే హీరోయిన్తో కలిసి తిరుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షణ్ముఖ్ గారు ఏంటంటారు దీని గురించి? వెంకటేష్ నాయుడు గారు ఏమనుకుంటారండి, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇంత ట్రాన్స్పరెన్సీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టినప్పటికీ మీరు నవ్వితే నవ్వండి నాకేమి సిగ్గు, నిండా మునిగినోన్ని, ఎండ అయితే ఏముంది, వాన అయితే ఏముంది, చలి అయితే ఏముంది, బట్టలు మాసిపోయినాయి. ఎలా మాసిపోయాయి? లిక్కర్ స్కాము లో తీసుకున్నటువంటి డబ్బులు ఈరోజు నా బట్టలకు అంటుకుంది ఆ మురికి. ఏమైతే ఉంది, ఇంకేడ కూర్చుంటే ఏముంది? మీరు అనుకోండి, జైలుకు పోతాము, బెయిల్ మీద బయటకు వస్తాము, హీరోయిన్లతో జల్సాలు చేస్తాము, మీకేంది అంటున్నారు ఈరోజు. అంటే ఈరోజు అసత్య ప్రచారాలు వాళ్ళు మళ్ళీ దాన్ని కౌంటర్గా ఇస్తూ జనాలు గొర్రెలు అని చెప్పేసి స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భావించారు. కాబట్టే ఇంత ఆధారాలతో దొరికినప్పటికీ ఇంకా బుకాయింపు చేస్తున్నారు. అంటే ఈరోజు సిగ్గుపడాలి, వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళు సిగ్గుపడాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కోరడం కూడా ఎందుకు జరుగుతూ ఉందంటే, అలాంటి పనికి మాలిన మాటలు కూడా ఇంత వాస్తవాలు బయటినప్పటికీ ఈరోజు డబ్బులు లెక్క పెట్టే వీడియోలు, దాంట్లో 2000 నోటు ఉందని, తమన్నాతో వీడియోలు ఉంటే పెమ్మసాని గారితో వీడియోలు తీసినేటివి, భరత్ గారితో వీడియోలు తీసినేటివి, మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో ఫోటోలు తీసుకునేటివి, ఇవి ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అని చెప్పేసి రివర్స్ దాడి. ఈరోజు అతను స్వతంత్ర అభ్యర్థిగా ఎవరి తరపున పోటీ చేశాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇదే అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి సెట్టింగ్ ఆయన ఇంట్లోనే వేసినప్పుడు అంత హడావిడి Z+ కేటగిరీలో ఉన్నటువంటి సీఎం గారికి దగ్గరికి పిలిచి మరి ఆ సీఎం సెక్యూరిటీ లాగేస్తున్నా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చొక్కా పట్టుకొని లాక్కొని వచ్చి ఇతను మన క్యాండిడేట్ అని చెప్పేసి అంత బిజీ ఉన్న సీఎం గారికి, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరుండి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు ఏం చెప్పి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు? డబ్బులు బాగా లెక్క పెడుతున్నావయ్యా, వీడియోలు కూడా నేను చూస్తున్నా. ఎందుకంటే అప్పుడు ఆయన కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ వీడియోలన్నీ వీళ్ళకి తెలిసింటాయి. సో రఘురామకృష్ణరాజు గారి కస్టడీలో ఉన్నప్పుడే వీడియోలు తెప్పించుకొని శాడిజాన్ని, తన పైశాచిక ఆనందాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లెక్క పెట్టే వీడియోలు కూడా చూసింటారు కదా. ఖచ్చితంగా ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంత దగ్గరుండి పరిచయం చేశారు అంటే వారి యొక్క అనుబంధం ఎలా ఉంటుంది ఏందనేది ఈరోజు వీడియోల సాక్షిగా కూటమి ప్రభుత్వం ప్రజల ముందు పెడతా ఉంది. అయినప్పటికీ కూడా బుకాయింపు. ఇంకొకటి షణ్ముఖ్ గారు, అంటే ఏదైతే అక్రమ అరెస్టు చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవని ఇటువైపు చూసుకుంటే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా ముందు హంగామా చేస్తే రాజకేశ్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు లిక్కర్ స్కామ్ సంబంధించి. ఏంటి అంటే ఇన్ని ఆధారాలు సిట్ బయట పెడుతున్నా కూడా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అలాగే మా కొడుకుని అనవసరంగా ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారంటూ కూడా మొన్న చూసుకుంటే చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? సంస్కృతంలో శ్లోకంలో పెద్దలు చెప్పినటువంటిది ఒకటి ఉందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని. దీని అర్థం ఏంటంటే, మనం ఇంట్లో వండినటువంటి అన్నం తినలేకపోవచ్చు, కానీ చేసినటువంటి కర్మకు ఫలితం ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 ఆవులు ఉన్నాయి, ఒక 1000 దూడలు ఉన్నాయి. ఒక దూడని తాడు వదిలేస్తే సరిగ్గా దాని తల్లి దగ్గరికి ఎలా వెళ్ళి నిలబడుతుందో దూడ, అలాగే కర్మ కూడా నువ్వు చేసినటువంటి మంచి కర్మ నీకు మంచి జరుగుతుంది, చెడు కర్మకు చెడు జరుగుతుంది. ఈరోజు మనం ఇంట్లో చేసినటువంటి అన్నం కూడా తినలేం, సడన్గా అతిథులు వస్తే మనం వారికి పెట్టాల్సినటువంటి, ఎందుకంటే మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం అతిథి దేవో భవ కాబట్టి సో ఫస్ట్ మొదటగా అతిథులకు పెడతాం. అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు 49 మంది లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్నప్పటికీ ఇంకా వీళ్ళు బుకాయింపు చేస్తూ మేమేమి తప్పు చేయలేదు, మేము శిఖరి శిరోమణులము, సచ్యులము అని చెప్పేసి చాలా అంటే ఏదో ఉపోద్ఘాతాలు ప్రవచనాలు ఇచ్చే స్థాయికి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే, నిండా మునిగినారు, ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, నిండా మునిగినోని ఏదైతే ఉందని బరి తెగించి మాట్లాడుతున్నారనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి
కర్మ అనేది ఈరోజు మీకు రిటర్న్ బ్యాక్గా వస్తూ ఉంది. ఎవరు వదిలినా కర్మ అనేది మిమ్మల్ని వదలదు. ఈరోజు చట్టంలో ఉన్నటువంటి లోపాలను మీరు ఉపయోగించుకున్నా, లేకపోతే మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల లాబింగ్తో మీరు బయటపడ్డా, దేవుడు సాక్షిగా ఈరోజు కర్మ అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, కొన్ని వేల మంది తాలిబొట్లు తెగాయి మహిళలవి, అదేవిధంగా లక్షల మంది లివర్లు కిడ్నీలు పాడయ్యాయి. ఇంతమంది ఉసురు అంత ఈజీగా పోదు అనేది కాలమే సమాధానం చెప్తాది అయితే మనం ఖచ్చితంగా చెప్తాం. ఇంకొక షణ్ముఖ్ గారు, అంటే ఇంత అక్రమాలు చేసి అరెస్ట్ అయిన తర్వాత జెడ్ కేటగిరీకి సంబంధించిన ఎంపీలకి ప్రత్యేక రాజభోగాలు కావాలి, అంటే వాకింగ్ షూస్ కావాలి, లేకపోతే ఇలాంటివి కొన్ని కోరుతున్నారు. ఏంటంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి రాజభోగాలు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు మీరు డిమాండ్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉండేది ఏంది? మాది మంచి ప్రభుత్వము, మాది ప్రజాస్వామ్య ప్రభుత్వము అంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏందండి? ఈరోజు ఒక నిందితుడైనా, ఒక నిర్దోషి అయినా, ఒక ముద్దాయి అయినా తన భావాలను వ్యక్తీకరించుకునే విధంగా న్యాయస్థానాల ముందు ఆ అవకాశము చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. నథింగ్ బట్ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఆయన ఆలోచించింటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేదా? ఆలోచించలేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈరోజు చట్టం ముందర మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకోవడానికైనా అవకాశం కల్పిస్తున్నారు, సుప్రీంకోర్టులో వేసుకుంటున్నారు. ఆ చట్ట ప్రకారమే శిక్షలు వెళ్తా ఉన్నారు తప్ప ఎక్కడ మీ మాదిరి చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆధారాలు చూపకపోయినా డైరెక్ట్ రిమాండ్కు తీసుకొని వెళ్ళి జైల్లో వేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ చేయలేదు కదా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? స్పష్టంగా ఉంది, ఆధారాలు పెడుతున్నారు ప్రజల ముందు. వీళ్ళు లిక్కర్ స్కామ్లో మీ యొక్క సొమ్ము, మీ రక్తాన్ని జలగల్లాగా పీల్చి వీడియోలు అని చెప్పేసి వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. తమన్నాతో స్పెషల్ ఫ్లైట్లో అతను వార్షిక ఆదాయం ఎంత అండి వెంకటేష్ నాయుడు గారిది? 4.95 లక్షలు వేసుకోండి. మరి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించారండి? 10 లక్షల రూపాయలు చూపించారు. ఒక 5 లక్షల వార్షిక ఆదాయం ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉంటే స్పెషల్ ఫ్లైట్లో తమన్నా గారి పక్కన కూర్చునే అవకాశం దొరుకుతుందా అని ఈ రోజు తెలుగు రాష్ట్ర యువత కూడా ఆలోచన చేసే పరిస్థితిలో పడినారు. అంటే 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి 5 లక్షల వార్షిక ఆదాయం ఉంటే ఈ రోజు మన పక్కన కూడా స్పెషల్ ఫ్లైట్లో తమన్నా గారిని కూర్చోబెట్టుకోవచ్చు, తమన్నా గారితో ఫోటోలు దిగచ్చు అనేది వాళ్ళు చెప్పే పెట్టకథలు చూసిన తర్వాత ఈరోజు రాష్ట్ర యువతకి ఆ ఆలోచన వస్తూ ఉంది అయితే మనం ఖచ్చితంగా. ఓకే, థాంక్స్. నమస్తే.